ధర్మవరం నియోజకవర్గ కుటుంబ సభ్యుల ఆరోగ్య సంరక్షణే లక్ష్యంగా గత 14 నెలలుగా ఆరోగ్యపరంగా ఇబ్బందుల్లో ఉంటున్న వారిని అనేక విధాలా ఆదుకుంటూనే వాళ్ళ ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఇప్పటిదాకా 3,96,00,000 మంజూరు చేసి వారి ఆరోగ్యపరమైన ఇబ్బందులను తొలగించే ప్రయత్నం ధర్మవరం నియోజకవర్గ శాసనసభ్యులుగా నేను చేస్తూనే ఇవాళ అదనంగా 55 లక్షలు వెరసి ఇప్పటికీ 4,51,00,000ని సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కానీ లేదా ఎల్ఓసి ద్వారా కానీ అనేక మందికి ఇచ్చి వారిని ఆర్థిక ఇబ్బందుల నుంచి మేము కాస్త ఉడికితాబద్దిగా ఆదుకునే ప్రయత్నం చేశాము. కేవలం అభివృద్ధి పరంగానే కాకుండా సంక్షేమ పరంగా కూడా అన్ని రకాల నియోజకవర్గ ప్రజలను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇటీవల కొన్ని దశాబ్దాల కల అయినట్టు అందరినీవ కాలువ ద్వారా ముదుగుబ్బ బత్తలపల్లి మండలాల్లో 17 చెరువులకు నీళ్ళు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడమే కాకుండా 5 తూముల ద్వారా ఇంకా కొన్ని గ్రామాలను గుర్తించి వాటికి కూడా రావుల చెరువు లాంటి గ్రామము లేదా బుదరంపల్లి లాంటి గ్రామాలు ఇటువంటి అనేక గ్రామాలను కూడా గుర్తించడం జరిగింది. వాటిని కూడా కాలువల ద్వారా ఆ చెరువులు కూడా నింపే ప్రయత్నం చేస్తున్నాం. దాని గురించి సంబంధిత నీటిపారుదల శాఖ మంత్రి రామానాయుడు గారితో మాట్లాడడం జరిగింది, అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. సాధ్యమైనంత అవకాశం ఉన్న మేరకు హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా ఈ ముదిగుబ్బ బత్తలపల్లి మండలాల్లోని అన్ని చెరువులు గ్రామాల్లో ఏ చెరువులు ఉన్నాయో ప్రతి వాటిని నింపి రాబోయే రోజుల్లో సాగునీటికి నీటి కొరత లేకుండా ఆ ప్రాంతమంతా సస్యశ్యామలం అయ్యేలాగా ప్రజలు వ్యవసాయ పనులతో బిజీగా ఉంటూ ఇతరత్ర ఈ గతంలో ఫ్యాక్షన్ మనస్తత్వం నుంచి బయటకు వచ్చి ఆర్థిక స్వావలంబన దిశగా ప్రయాణించాలని నేను కోరుకుంటున్నాను.